హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాం అనమాట. హోలీ ఎలా ఆడారు? అందరూ బాగా ఎంజాయ్ చేశారా? గుడ్లు కొట్టుకున్నారా, టమాటాలు కొట్టుకున్నారా? నాకైతే కామెంట్ చేయండి. మా నాన్నమ్మ మా పిల్లల చేతిలో ఉన్న పిచికారీ చూసారా? ఒకళ్ళదేమో కత్తి, ఇంకొకళ్ళదేమో సుత్తి అనమాట. చాలా కామెడీగా అనిపించింది. వాళ్ళకైతే ఫుల్ నచ్చి అవే కొనుక్కున్నారు. ఇంకా మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఎందుకంటే అక్క వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చేసాము. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి ఎక్కువ ఆడతాం అనమాట. ఇంకా పిల్లలు అయితే చూసారా, కలిసారంటే అంతే. వాళ్ళు నార్మల్గా కలిస్తేనే ఇంకా రచ్చ ఉంటుంది. ఇంకా హోలీ అంటే ఆగుతారా చెప్పండి? వాటర్ అసలు డ్రమ్ము వాటర్ అయిపోగొట్టేసుకున్నారు. అంతగానో ఆడారనమాట. ఇంకా మా విద్యకు వచ్చేసి బయటికి రమ్మంటే రావట్లేదు. కానీ అయినా మనం ఊకుంటామా? బయటికి అయితే తీసుకొచ్చి కొంచెం అయితే పూసేసాము. కాకపోతే నా ఫేస్ చూడండి ఎట్లా అయిపోయింది. మా అక్క ఫేస్ అయితే కొంచెం నార్మల్గా కలర్ పెట్టుకుంది అనమాట. నాకైతే మా పిల్లలు ఇంకా అందరు పోసేసారు. తర్వాత వచ్చేసి మా ఆయన, మా బావ, అలాగే అన్నయ్య వాళ్ళు అయితే హోలీ ఆడుతున్నారనమాట. చూసారా, హోలీ ఎలా పూయాలో మా ఆయనను చూసి నేర్చుకోవాలన్నమాట. ఎంత క్యూట్గా, ఎంత ప్రేమతో పూసాడు కదా. మేమైతే ఇక్కడైతే ఆడేసాము. ఇక్కడ ఆడిన తర్వాత మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకొక అక్క కూడా మాకు దగ్గరలోనే ఉంటుంది. ఇంకా సెకండ్ అక్క అనమాట. ఆ అక్క వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము. మా పిల్లలు అయితే ఆగుతారా చెప్పండి? ఫస్ట్ మాకన్నా ముందే వాళ్ళే ఉరుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడికి ట్యూషన్కి వెళ్తారనమాట మా అక్క పిల్లలు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారని చెప్పేసి వాళ్ళు అస్సలు వినకుండా దెబ్బ మాకన్నా ముందు వెళ్ళిపోయినారనమాట. మా పిల్లలు చూసిర్రా, మా అక్కకి అసలు ఊపిరి తీసుకున్న టైం కూడా ఇవ్వకుండా ఊసిర్రు అనమాట. పాపం దమ్ అయిపోయింది మా అక్క. ఇంకెక్కడ కూడా కొంచెంసేపు ఆడుకొని మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం. తమ్ముళ్ళమైన ఫ్రెండ్స్ మైన అన్ని మేము ఐదుగురమా ఒకరికొకరం అనమాట. అందుకే ఇట్లా ఏ పండుగ వచ్చినా, రాఖీ పండుగ వచ్చినా మాకు మేమే సెలబ్రేట్ చేసుకునేటోళ్ళం అనమాట. బయటకు వస్తారా? చూసారు కదా, మా పిల్లలు అయితే వాళ్ళ అన్నలకి ఎట్లా హోలీ పూస్తున్నారో. ఈ ఇయర్ అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.